కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం, ఆ తర్వాత ఆ బిడ్డ దాదాపుగా 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది. వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. అందరం కలిసి వెళ్లి ఆ కుటుంబం దగ్గర ఏమి జరిగిందనేటువంటి ఆ బిడ్డ తండ్రి దగ్గర, తాత దగ్గర, బంధువుల దగ్గర వివరాలు తీసుకుని ఆ వివరాలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. దాని అర్థం కోవూరు హాస్పిటల్లో కానీ నెల్లూరు హాస్పిటల్లో కానీ మాకు సరైనటువంటి వైద్యం అందలేదు, దానికి సంబంధించి వెంటనే స్టమక్ వాష్ చేయలేదు, కాబట్టి అధికారుల నిర్లక్ష్యం, ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా బిడ్డ చనిపోయింది అని ఆ బిడ్డ తండ్రి మాట్లాడాడు. ఆ వీడియో కూడా చూపించి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు, అయ్యా నెల్లూరులో ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రి లేదా, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేమా, కాబట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఈరోజు మీరు మెడ్రాస్కి పంపించారా, పోలీసులు ఎక్కడ ఇది బయటకు వస్తుందో అని చెప్పి దాన్ని అణగదొక్కడానికి ఈ ప్రాంతంలో ఎక్కడ అది మీడియా ద్వారా స్ప్రెడ్ కాకుండా, వ్యాప్తి కాకుండా ఉండడానికి మమ్మల్ని మెడ్రాస్కి పంపించారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 2 విషయాల మీదనే మాట్లాడాం. బిడ్డ పేరు చెప్పాల. కొన్ని మీడియాలో అయితే